ఇవాళ ఈ దేశ ప్రజలందరూ ప్రశాంతంగా బతుకుతున్నారన్నా సరే వారు ఇట్లాంటి పుస్తకాలు కాదు, ఇవాళ ఈ దేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం మీద ఉన్న నమ్మకంతో ఈ రాజ్యాంగం మమ్మల్ని కాపాడుతుందన్న ఒకే ఒక ఆలోచనతోటి దేశ ప్రజలందరూ ఉంటారు. ఖచ్చితంగా కూడా అమిత్ షా దిగి వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కాదు, ఇది భారతదేశంలో నివసిస్తున్న ప్రతి భారతీయ పౌరుడికి జరిగిన అవమానము. అమిత్ షా బేషరతుగా వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి. వీలైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ముక్కు నేలకు రాసి ఈ దళిత సమాజమా, బహుజన గిరిజన దళిత మైనారిటీలారా నన్ను క్షమించండి అని చెప్పి ఆయన క్షమాపణలు కోరేదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా అక్కడ దళిత నాయకులు చాలామంది ఉన్నారు బీజేపీలో, వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించట్లేదు. మీరేం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తారు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల విషయంలో? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా